ద మోస్ట్ పాపులర్ కంట్రీ ఇన్ వరల్డ్. ప్రపంచంలోనే అత్యధిక ప్రాముఖ్యత కలిగినటువంటి దేశం ఏదైనా ఉంది మన వరల్డ్లో అంటే భారతదేశం. ఎందుకంటే జీడిపిలో అంటే ఎక్కువ గ్రోతింగ్ అవుతున్న వాటిల్లో చైనా, రష్యా తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఇండియా ఉంది. రాబోయే 2 సంవత్సరాల్లో దేశంలోనే ఎక్కువ శాతం యూత్ ఉంది. ఈరోజు జపాన్, మలేషియా, చైనా వీటిల్లో పూర్తిగా వృద్ధుల శాతం పెరిగిపోతుంది. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు, అక్కడ యువతరం తగ్గిపోయిందంట. కానీ వరల్డ్లో ఎక్కువగా సాంకేతికంగా మనం ఈ మూడే చెప్తాం. బట్ అక్కడ ఎవరు మనం ఎందుకు చెప్పుకుంటాం ఇంట్రడక్షన్గా అంటే ఇండిపెండెన్స్ మనకు రాకముందు 1707 1907లో మొఘల్ చక్రవర్తులు మన దేశానికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏదైతే 1857 1857లో తిరిగి మనకు తెలియని నాయకులు వెనక చాలామంది ఉన్నారు. ఇందులో ఉద్యమాల్లో పాల్గొని బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి వాళ్ళ ఉరితాళ్లకు బలైనటువంటి మహిళా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. టీచర్స్ కూడా బ్రిటిష్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెమోక్రసీలో ఏముంది? 79 ఇయర్స్ తర్వాత వచ్చిన స్వాతంత్రంలో మనం ఎంతవరకు డెవలప్ అయ్యాం? అంతకుముందు ఎలా ఉన్నాం? అప్పట్లో బానిసత్వంగా ఉన్నాం, ఇప్పుడు స్వేచ్ఛాయుతంగా పోరాడుతున్నాం. బట్ అప్పుడు ఉన్న కమిట్మెంటు, ఇప్పుడున్నటువంటి నిరుత్సాహం, నిరాసక్తత, మనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి మనం ఏమీ సాధించలేకపోతున్నాం. ఇది వాస్తవం. అప్పుడు దేశం కోసం పోరాడినారు మీలాంటి విద్యార్థులు. ఈరోజు కాలక్షేపం కోసం జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు విద్యార్థులు, యువత. సో అందుకని నేను ఒక టాపిక్ మనం ఏమి ఇచ్చాం, 3 క్లాసులకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ ఇచ్చాం. అది ఒకటి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, రెండవది యూత్ దేశానికి ఎలా ఉపయోగపడాలి, దేశాభివృద్ధిలో యూత్ ప్రధాన పాత్ర ఎలా పోషిస్తుంది అని ఒక 2-3 చాలా ఎక్సలెంట్గా రాశారు. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం సెల్యూట్ చేయాల్సింది మొట్టమొదట అప్పట్లో జాతీయ నాయకులకు సెల్యూట్ చేయాలి. ఇప్పుడు మన సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సైనిక బలానికి సెల్యూట్ చేయాలి వాళ్ళందరికీ. అలాగే అంతరిక్షంలో సైతం చంద్రయాన్ 3 లాంటి సాంకేతిక విప్లవాన్ని సృష్టించి శాస్త్రవేత్తలు ప్రపంచంలోనూ మాకు ఇస్రో కూడా ఉంది అని చెప్పి బలంగా ప్రపంచ దేశాలకి చెంపపెట్టులాగా మన ఇస్రో కూడా కృషి చేసినటువంటి సందర్భాలు మన దేశంలో ఉన్నాయి. సరే, ఎక్కడైనా అంతరిక్షంలో పరిశోధనలు జరపాలి అంటే కేవలం నాసా చెప్పేవాళ్ళు, అమెరికాలో ఉన్న నాసా. సో నెక్స్ట్ ఎక్కడ ఏమీ లేవు. రష్యా, చైనా ఇవన్నీ ఉన్నాయి, కానీ వాటిల్లో నాసాకు అటువంటి ఢీ కొట్టేటువంటి శాస్త్రవేత్తల నైపుణ్య బృందాలు లేవు. విచిత్రం ఏంటంటే భారతదేశానికి వెన్నెముక లాంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. చాలామందికి తెలియదు. సో అవన్నీ మనం తెలుసుకోవాలి. అదంతా స్టూడెంట్ ఏజ్ నుంచే తెలుసుకోవాలి. సరే, విద్యార్థి దశలో మనం తెలుసుకోవాల్సినవి ఏంటి? చాలా విషయాలు భారతదేశం గురించి, వాటి భౌతిక స్వరూపం గురించి, భారతదేశంలో ఉన్నటువంటి మేధా శక్తి గురించి, భారతదేశంలోని పారిశ్రామిక అభివృద్ధి గురించి, భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, భారతదేశంలో సాంస్కృతిక సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, భారతదేశంలో ప్రజల జీవన విధానం ఎలా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం స్టూడెంట్ నుంచే ప్రయత్నం చేయాలి. సో మనకేంటంటే ఇప్పుడు ఏదైతే సైనికులకు మనం వందనం చేయాలి ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డేలో, అలాగా సైనిక బలగాలు మన కోసం ప్రాణత్యాగాన్ని అర్పించి చుట్టూ పరిసర ప్రాంతాల్లో మన దేశం చుట్టూ ఉండి మనం రక్షిస్తున్నారు ఇప్పుడు కూడా. అంటే అప్పుడు సో ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుంది అని నీ చేతుల్లో ఉన్న మొబైల్ ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు. సరే, అదే మొబైల్ని తీసుకొని మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవచ్చు. సో సాంకేతిక ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో యువతరం విద్యార్థులు అంత తొందరగా కూడా తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. సో ఇందులో ఎగ్జాంపుల్గా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన స్కూల్ తరపున మనకి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఒక టొబాకో కంట్రోల్ బోర్డులో శాంతికి కూడా ఇప్పుడు బ్యాగ్ ఇచ్చారు. సరే, మనం మాట్లాడుకుంటేప్పుడు ఒక ప్రైజ్ ఇచ్చారంటే ఏదో వాడికి ఇచ్చారు, లేకపోతే ఒక ప్రైజ్ నేను ఇచ్చాను, 1, 2, 3 ప్రైజులు ఇచ్చాను, ఎస్ఏ రైటింగ్ రాశారు అని అంటే అది అవ్వదు. అసలు వాళ్ళు ఏం రాశారు, అసలు ఎందుకు వీడికి ప్రైజ్ వచ్చింది, సరే వీళ్ళకి వచ్చింది కదా నేను తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అని స్ఫూర్తిగా తీసుకోవడానికి ఇవన్నీ క్లాసుల్లో మనం ఇచ్చేటప్పుడు చెప్పాలి.
అది ఉపాధ్యాయుల రోల్. ప్రతిదీ కూడా ఇంటర్నల్ నెగిటివ్ ఫీలింగ్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ ఏ స్థాయికి వెళ్ళినా ఎంత పెద్ద వయసులో ఉన్నా అసలు సక్సెస్ కాలేరు. సో సక్సెస్ మంత్ర అంటే ఏంటి? నెంబర్ 1 ఎడ్యుకేషన్, నెంబర్ 2 నీ ఇంటర్నల్ ఎబిలిటీస్. ఆ సామర్థ్యాన్ని ఏమంటాం మనం? రకరకాల, అది దేశభక్తి ఎలా ఉంది అప్పట్లో అంటే వయసుకి నిమిత్తం లేదు. సో ధైర్యం అనేది వయసుకి నిమిత్తంలా. 60 ఏళ్ళ వాడు కూడా భయంతో బతుకుతుంటాడు, కానీ 14 ఏళ్ళ వాడు ధైర్యంగా ముందుకెళ్తాడు. సో పిల్లలకున్న ధైర్యం పెద్దలకు ఒక్కోసారి ఉండకపోవచ్చు. చిన్న వయసులో అనేది పెద్దగా అయిన తర్వాత ధైర్యం తగ్గుతూ వస్తుంది. దానికి కారణాలు రకరకాలు ఉంటాయి. వాళ్ళకి ఏదైనా అయితే పిల్లలకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో. రిపబ్లిక్ డే వచ్చినప్పుడు వాస్తవానికి ఎప్పుడు ఒక ఫార్మల్గా రాసే ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్, మన చదివే మనకు పెట్టుబడి. ఆ చదువుని నెగ్లెక్ట్ చేయకూడదు అన్నది. స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద యూత్. చూడండి, ఈ పాయింట్లో ఏంటంటే యువతకి చాలా అవసరం, అత్యవసరమైనది ఏంటి? స్కిల్. స్కిల్ అంటే నైపుణ్యం. రైట్, నైపుణ్యం. నైపుణ్యాలు ఉండాలి. చదువు వేరు, నైపుణ్యం వేరు. ఈరోజు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన రాష్ట్రంలో దాదాపుగా 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎడ్యుకేషన్లో ఏంటి? సర్వీస్ ఉంది. మనతో పాటు మన సార్ వాళ్ళందరూ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. అందరం కలిసి ఒకటి ఏదైనా చేస్తే ఎంతోమంది, మీలో ఎంతమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, లేదా ఒక పొలిటీషియన్స్, ఎంతమంది ఎంటర్ప్రైజెస్ నర్స్, ఎంత బ్యూరోక్రాట్స్, ఎంతమంది ఉంటారు మీలో. బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని బ్యూరోక్రాట్స్ అంటాం. కలెక్టర్స్ ఉంటారు కదా, అది ఇద్దరు. వాయిస్ ఇస్తున్నామంటే అది అందరికీ ఉపయోగపడే మాటలు మాట్లాడాలి అని అర్థం. అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీలో పవర్ వస్తుంది, శక్తి వస్తుంది. గుడ్, రైట్. సో ఇప్పటి నుంచే నువ్వు కళలు కను. అవి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు అమ్మాయింది డాక్టర్ ఉంది కదా, అలాగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికోసం ఎప్పుడో నేను అవుతానని కాదు, ఇప్పుడే అనుకుని నువ్వు ముందుకెళ్ళు. ఇదంతా యూత్ చేయాల్సిన పని. ఇదంతా కూడా నువ్వు ఇలా చేయడం వల్ల దేశానికి సేవ చేసినట్లు. అంటే నీతో ఉమా బాగా రాసింది ఫస్ట్ ప్రైజ్ అమ్మాయికి. ఏదమ్మా అది? గిఫ్ట్. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇది జెండా.